ఈ కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాన్ కరప్టెడ్ పర్సన్ నిజాయితీగా నిస్వార్థంగా సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి, అంటే ఫ్రెషర్ కదా, ఇంకా రాజకీయాల్లో ఉన్నటువంటి బురద అది అంటకపోవడం ఒకటి, అతను నమ్ముకున్నటువంటి కొన్ని సిద్ధాంతాలు దాని ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి కొంతవరకు అతని తరపు నుంచి ప్రజాసేవ అనేది ప్రజలు అనుకున్న దానికి మించి చేయగలుగుతున్నాడు అని కొంతమంది అభిప్రాయం. రీసెంట్గా బ్లైండ్ క్రికెట్ టీము వరల్డ్ కప్ కొట్టారు. అయితే ఆ క్రికెట్ టీంని పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడి ఆ టీంలో ఉన్నటువంటి ఒక్కొక్కళ్ళకి 5 లక్షల రూపాయలు అతని సొంత డబ్బులు ఇచ్చారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఎవరైనా ఎక్కడైనా సొంత డబ్బు ఖర్చు పెట్టడం మనం చూసామా? నేనైతే చూడలే. ఇలాంటి రాజకీయ నాయకుడు, నిస్వార్థంగా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి, ఒక యంగ్స్టరు పరాయి దేశాల్లో సేవ చేస్తుంటే మనం డప్పు కొడతాం. మన దేశంలో ఉన్నటువంటి మీడియాలు, మన దేశంలో ఉన్నటువంటి వార్తాపత్రికలు అతని గురించి ఆర్టికల్స్ రాస్తూ ఉంటాయి. అతనే యూత్కి ఇన్స్పిరేషన్ అంటారు. అలాంటి రాజకీయ నాయకుడు మన దేశంలో కూడా ఉంటే బాగుండు అని అంటూ ఉంటారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే అలాంటి వ్యక్తి మన దేశంలో ఉండి మన దేశంలో నిస్వార్థమైన రాజకీయాలు చేస్తూ ప్రజాసేవ చేస్తూ కోటాను కోట్ల రూపాయలు తన సొంత డబ్బుని ప్రజలకి, పేదలకి, అనాథలకి విరాళంగా, దానంగా ఇస్తూ ఉంటే దాని గురించి కూడా విషప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్కలాగా విమర్శిస్తూ ఉంటారు. హైట్ ఉన్నాడు అనుకోండి కర్రబొంగులాగా ఎదిగాడు అంటాడు, హైట్ లేడనుకోండి పొట్టోడు అంటారు, కలర్ లేకపోతే నల్లోడు అంటారు, కలర్ ఉంటే తెల్లగా కోతిలాగా ఉన్నామంటారు, బాగా మాట్లాడగలుగుతుంటే వాగుడుకాయ అంటారు, మాట్లాడలేడు అనుకో నాలోడు అంటారు. అంటే ఈ సమాజం మనిషికి ఏదో ఒక రకంగా ఏదో ఒక వంక పెడుతూనే ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో చాలా అరుదు. అలాంటి వ్యక్తులు అంటే నేను పొగుడుతున్నానేమో అని మీకు అనిపించవచ్చు. ఈ నిజాన్ని నేను ఎరిగాను కాబట్టి, దగ్గరుండి చూశాను కాబట్టి చెబుతూ ఉన్నాను. పరిస్థితులన్నీ నాకు అవగతం అవుతూ ఉంటాయి. చేనేత కార్మికులకి ఎంత ఆర్థిక సాయం చేశాడు, మత్స్యకారులకు ఎంత ఆర్థిక సాయం చేశాడు, లక్షల రూపాయలు ఇచ్చాడు. కరెంటు పని చేసేటువంటి సోదరులకి ఎలక్ట్రిక్ కిట్లు ఇచ్చాడు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథ పిల్లలను చదివించడానికి తను మంత్రిగా తీసుకుంటున్నటువంటి జీతభత్యాలను వాళ్ళకి దానంగా ఇచ్చాడు. ఒకటి కాదు, రెండు కాదు, మనం చెప్పుకుంటూ పోతే అతను చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో. కానీ అవి ఏవి కూడా కొన్ని మీడియా సంస్థలకి కనిపించవు. సరే, ఓకే, ఇప్పుడు అతను చేసినటువంటి సేవ గురించి నేనెందుకు ప్రత్యేకించి చెబుతున్నాను అంటే, మనకి సేవ చేయలేదు అనే మాట కన్నా అర్హత ఉన్న వ్యక్తులకి అతను సేవ చేస్తున్నాడు. అతని సేవని అందుకోవడానికి అర్హత ఉన్న వ్యక్తులు, ఆ బ్లైండ్ క్రికెట్ టీం ఉన్నారు, వాళ్ళని ప్రధాని నరేంద్ర మోదీ పిలిచి ఆప్యాయంగా పలకరించి తానే స్వయంగా స్వీట్లు తినిపించి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని వాళ్ళకి ఇచ్చి పంపించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిలిచారు. అంటే ఎంతటి నిస్వార్థ సేవకుడు ఆయన ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. అలానే ఇప్పుడు నేను ఈ విషయం అంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిత్వ హననం జరుగుతూ ఉంది. ఈయనే నేరుగా కోర్టులో పిల్లు వేశారు, ఢిల్లీ హైకోర్టులో. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఏఐ ఇమేజెస్ ద్వారా, ఫోటో మార్ఫింగ్ల ద్వారా, డీప్ సింక్ వీడియోల ద్వారా ఇబ్బంది పెడుతూ అతని వ్యక్తిత్వాన్ని హరించేలాగా, వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి ఒక రాక్షసమైనటువంటి ఆనందం పొంది ఏం బాగుపడతారు, ఏం సంతోషిస్తారు అనంటే, ప్రజాసేవ చేసే నాయకులు రాజకీయాల్లోకి రాకుండా ఆపుదామనేటువంటి ప్రయత్నం ఇది. ప్రజాసేవ చేసే నాయకులు, దోచుకోని నాయకులు, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే నాయకులు, వాళ్ళ సొంత డబ్బులు జేబులోంచి తీసి పంచిపెట్టే నాయకులు రాకపోతే దోచుకునే అటువంటి నాయకులకి ఆసరా దొరుకుద్ది, దోచుకునే నాయకులకి అవకాశం దొరుకుతుంది. దానికోసం నిస్వార్థంగా ఉండే నాయకులని రాజకీయాలకు రాకుండా చేస్తారు, వచ్చినా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అవి. ఒక వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు జనాలతో బయటకు వస్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టుకుంటున్నట్టుగా ఒక ఏఐ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఏంటది? ఇది మరీ ఎట్లా తయారైందంటే పరిస్థితి, అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళకి దండం పెట్టడం తప్పు, అందుకని మీరు ఫీల్ అవుతున్నారంటే తప్పే, 100% తప్పే. అది
పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి కాళ్ళు దండం పెట్టినా, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకి దండం పెట్టినా తప్పే. ఎందుకంటే ఇద్దరు యువకులే ఒక ఏజ్ వాళ్ళు, ప్రతిపక్షం అధికార పక్షం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్రత్యక్షంగా చేయమని చెప్పడం, కానీ వాళ్ళ కింద ఉన్నటువంటి కొంతమంది లోఫర్ మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తూ ఉంటారు. దీన్ని లోకేష్ గారు ఖండించారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఏఐ డీప్ సింక్ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని లోకేష్ గారు ఖండించారు. తప్పిది, ఏ పార్టీ వ్యక్తినైనా సరే మనం అట్లా చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చేయొద్దు. ఎందుకు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని? హెల్దీ పాలిటిక్స్ చేద్దామయ్యా. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఎలా అయితే మాట్లాడుకున్నారో అలా మాట్లాడుకుందాం. హుందాతనంగా మనం అతన్ని వ్యతిరేకిద్దాం, హుందాగా ప్రశ్నిద్దాం, టీవీగా దర్జాగా నువ్వు ఇది చేయలేదు అని అడుగుదాం, ఇది చేయలేకపోతున్నావు అని ప్రశ్నిద్దాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి టీం కూడా కొన్ని ఆకృత్యాలకు, దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు. వాటిని కూడా ఖండిద్దాం. ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు చేసేలాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చుదాం. ఏమో అన్ని బాగుంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు గెలవచ్చేమో. అలాంటి పరిస్థితిని తీసుకొచ్చేలాగా ఉండాలి రాజకీయాలు. అంతేగాని నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల మీద బురద జల్లే ప్రయత్నం చేయొద్దు. జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ అయిన లోక్సత్తా పార్టీ అని పెట్టి ప్రజల్లోకి వచ్చారు, కానీ ప్రజలు ఆయన్ని గెలిపించలేదు. బహుశా ప్రజలకి అప్పట్లో ఆయన చెప్పినటువంటి విధి విధానాలు అర్థం కాకపోవచ్చు. అంటే నా పిల్లాన్ని చదువు రానటువంటి ఒక మాస్టర్ దగ్గరకు పంపించను, నా కులం కదా అని. చదువు వచ్చినోడి దగ్గరకు పంపిస్తాను, నా కులం కాకపోయినా. ఇక్కడ రాజకీయాల్లో ఆయన చెప్పినటువంటి విధానం అర్థం కాలేదు. ఎందుకంటే అప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా తక్కువ, సోషల్ మీడియా యొక్క ప్రభావం చాలా తక్కువ. అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే దేశ రాజకీయాల్లో మార్పు వస్తుంది. ఇంకా ఆయన చాలా గొప్ప మాటలు చెప్పారు. సంక్షేమ పథకాలు ఇచ్చేసి ప్రజల్ని సోమరపోతులు చేయడం కాదు, ఎవరికి వాళ్ళు తన కాళ్ళ మీద నిలబడి సంపాదించుకునేటువంటి పరిస్థితిని తీసుకురావాలి. సంక్షేమ పథకాలు ఇస్తున్నావు, ఎవరి డబ్బులతో ఇస్తున్నావు? మా డబ్బులతోనే ఇస్తున్నావు, మేము కట్టే పన్నులతో ఇస్తున్నాం. ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రాకుండా అడ్డుపడితే, ఇందాక నేను చెప్పినట్టు వచ్చిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టి వెనక్కి తిరిగి పంపించేద్దాం అని ప్రయత్నం చేస్తున్నారు చూసారా, వీళ్ళు దేశానికి చాలా ప్రమాదం. అది ఎవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన టీం అవ్వచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి టీం అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి టీం అవ్వచ్చు. అంటే ఇక్కడ ఒక విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి టీం కానీ ఏదైనా ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ జరిగితే దాన్ని ఖండిస్తారు వీళ్ళు. డిసిప్లిన్ ఉంది, క్రమశిక్షణ అనేది ఉంది ఇక్కడ. లోకేష్ గారు చెప్పారు ఆల్రెడీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద అట్లాంటి వీడియోస్ విషయంలో ఏదైనా ఉంటే వద్దొద్దు ఆపేసేయండి, మనం అట్లా చేయొద్దు, ఎవరు చేశారో తెలియదు, నా దృష్టికి తీసుకురండి అనే విధంగా మాట్లాడడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి టీంలో ఇలాంటి డిసిప్లిన్ లేకపోవడం వల్ల రాక్షసానందం పొందుతూ ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసి ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టేలాగా చేస్తూ ఉన్నారు. చూసాం మనం, చీర కట్టుకున్నటువంటి వీడియోస్, డ్రెస్సులు వేసుకున్నటువంటి వీడియోస్, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నటువంటి వీడియోస్, అమ్మాయికి అబ్బాయిలాగా వీడియోకి డిజైన్ చేయడం, అబ్బాయిని అమ్మాయిలాగా వీడియో డిజైన్ చేయడం, ఇట్లాంటి వీడియోస్ అని డిజైన్ చేసి రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఆ వ్యక్తులను సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరు? సోషల్ మీడియాలో వీడియోలు చూస్తున్నటువంటి వ్యక్తులు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వీడియో దరిద్రంగా వస్తే జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ లైక్ చేసి షేర్ చేస్తూ ఉన్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే వీడియో వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షేర్ చేయరా? ఈరోజు నా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరం, మీ ఇల్లు నా ఇంటికి అంతే దూరం. ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో జగన్మోహన్ రెడ్డిపై వీడియోలు క్రియేట్ చేస్తే లైక్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ మీద వీడియోస్ చేస్తే లైక్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది? పరస్పరం దాడి చేసుకుంటూ ఉన్నారు, ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ చెప్తాడా జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి వీడియో చేయండి అని? చెప్పడం. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం వేరు. జగన్మోహన్ రెడ్డి చెప్తాడా పవన్ కళ్యాణ్ మీద వీడియో చేయమని? చెప్పడం. రప్పా అనే దాని దగ్గర అదేదో సినిమా డైలాగు, దాని పెద్ద విషయం ఏముంది అని అడిగాడు తప్ప ఈతనేం ఇలాంటి వీడియోలు చేయడమని చెప్పడు కదా. ఈ మధ్యలో ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేసుకుంటే రాజకీయాల్లో మంచి సాంప్రదాయం అనేది అలవరుతుంది. లేదంటే ఇట్లాంటి లఫంగి మీడియా ఛానల్స్ కొన్ని వచ్చి రాజకీయ నాయకులని అవమానపరుస్తూ ఉంటాయి. కొంతమంది నేను ఇందాక చెప్పినట్టు రాజకీయాల్లోకి అరుదుగా వస్తారు. ఆ వచ్చిన వ్యక్తులను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అలానే పవన్ కళ్యాణ్ గారి మీద డీప్ సింక్ వీడియోలు చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి, లేదా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రన్ స్టూడియోస్.